రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే వంతెనపై ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్పై 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ రైల్వే ట్రాక్పై అడ్డంగా పడిపోయింది. దీంతో కేబుళ్లు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? లారీని తొలగించారా? ఆ మార్గంలో రైళ్లు నడుస్తున్నాయా ఇప్పుడు? రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే వంతెనపై ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ పైన 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడిపోయింది. దీంతో కేబుళ్లు తెగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై జరిగిన ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఇవాళ తెల్లవారుజామున సంఘటన జరిగింది. దాదాపు 6:30 ప్రాంతంలో ఈ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వంతెన, అంటే వాహనాలు ప్రయాణించే వంతెన పైన ఉంటుంది, రైల్వే ట్రాక్ దాని కింద ఉంటుంది జరుగుతుంది. పైనుంచి దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి వాళ్ళ తెల్లవారుజామున ఒక లారీ 2 లారీలు ఢీకొట్టడంతో ఒక లారీ రైలింగ్ ఢీకొట్టి కింద రోడ్డు ఈ ట్రాక్ అడ్డంగా పడిపోవడం జరిగింది. దాంతో ఆ ప్రధాన రహదారి, ఇది ఈస్ట్ వెస్ట్ మధ్య, ఈ చెన్నై కలకత్తా మధ్యన ప్రధాన రహదారి మధ్యలో ఈ కేబుల్ తెగిపోవడంతో చాలా వరకు రైలు కొంతసేపు నిలిపి చేయడం జరిగింది. ట్రాక్ అడ్డంగా పడిపోవడంతో దాన్ని తప్పించడానికి కూడా చాలా సమయం పట్టింది. దాంతో ఇప్పటికే 2 ట్రాక్లు ఉండటంతో వేరే ట్రాక్ పైకి రైళ్లను మళ్లించి రైలుకి అంతరాయం కలగకుండా పంపించడం జరిగింది. దాదాపు దీని ద్వారా 20 నిమిషాల వరకు రైలు ఆలస్యంగా అట్లా వేరే ట్రాక్ మళ్లీ పంపించడం జరిగింది. ఈ ప్రధానమైన ట్రాక్ మీద నుంచి ఈ లారీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రైన్ తీసుకొచ్చి ఇప్పటికే సిబ్బంది సహాయకులు ప్రారంభించారు. అదేవిధంగా తెగిపడిన కేబుల్ కూడా కలిపేందుకు ఈ ప్రత్యేక వాహనాల ద్వారా వాహనాలు తీసుకొచ్చి ఆ కేబుల్ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు ఇప్పటివరకు పని పూర్తయింది. ఈ పైనుంచి పడిన లారీలో డ్రైవర్ క్లీనర్ కు తీవ్ర గాయాలై వాళ్ళ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఏమి పెద్దగా జరగకపోయినా లారీ అడ్డంగా పడటంతో ఈ ట్రాక్ పై నడిచే ఈ ప్రధాన రైళ్ల రాకపోకలు మాత్రం కాసేపు అంతరాయం ఏర్పడింది. థ్యాంక్ యూ హరీష్.